అరుణకు పాపను ఎలా అప్పచెప్పటమా అని, అంతేనా? అది కాదండి. మరి ఏమిటో నాతో చెప్పటానికే? పోనీలో బాయ్, నీకంత సిగ్గైతే చెవులో చెప్పు, సర్దుకుంటాను. వేళాకోవడానికి ఇదే సమయం. వేళాకోళం కాదండి, నిజం. నాకిప్పుడు 6 నెల. నిన్న కాక మొన్న పురుడొచ్చినట్టు నమ్మించి ఇప్పుడు నిజాన్ని ఎదుర్కోవటం ఎలా అని బాధపడుతున్నారు కదా. ఇన్నాడు నాతో ఈ మాట ఎందుకు చెప్పలేదు? చెప్పి చేయగలిగింది ఏముంది? ఆడే నాటకం మధ్యలో ఆపి అరుణకు అన్యాయం చేయగలమా? నెలలు ముదురుతున్న కొద్దీ ఈ బరువు తొలగించుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఎప్పటికప్పుడు నేను తల్లిని కావాలని ఆశ చంపుకోగలిగాను. కానీ తండ్రిగా మీరు పొందే ఆనందాన్ని మీకు దూరం చేస్తున్నానేమోనని భయపడ్డానండి. చెప్పండి, మీరేం చెబితే అదే చేస్తాను. లలిత, ఎవరికో సాయం చెయ్యాలని ఇంత త్యాగానికి సిద్ధపడ్డాను. ఆ భగవంతుడు తప్పక సాయం చేస్తాడు. ఏదో దారి చూపిస్తాడు. ఏదో ఆలోచిద్దాం. నువ్వు మాత్రం తొందరపడకు. ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద 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 ఆపద మొక్కులు వాడా గోవింద గోవింద. రిటైర్డ్ ఆఫీసర్నే భార్యకు డబ్బు చేస్తే నీ కొండకొస్తానన్నే నీకు ముడిపిస్తానన్నే నే మొక్కుకున్నానండు గోవింద 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 వెళ్ళిందో ఏమో, పిల్లవాడు ఒకటే ఏడుస్తున్నాడు. ఏమిటి మా అమ్మగారు? ఎవరు? కరుణ? కాదండి, నేను అరుణను. నువ్వా అమ్మా? నీ గొంతు విన్నప్పుడంతా నర్సు జ్ఞాపకం వస్తుంది. నాకు ఒకటే కన్ఫ్యూజుడు. తల్లి, దేవుడు పంపించినట్టు సమయానికి సరిగ్గా వచ్చావు. పిల్లవాడు పోరు పెట్టి ఏడుస్తున్నాడు. కాస్త పోయి చూడు తల్లి. మా అమ్మగారు ఏమైంది పిన్ని? ఇప్పుడెలా? ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్లో చేర్పించమ్మా. మరి మా అమ్మగారు ఏదో ఒకటి చెప్పమ్మా. కుండలో రక్తం పోటు వేయిస్తారా? తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, ఆలోచన చెయ్యద్దు. మామగారు ఉన్నట్టుండి పిన్నికి గుండెపోటు వచ్చిందండి. గుండెపోట? దానికి ఎందుకు వస్తుంది? సాగుబడి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. హాస్పిటల్ అక్కడే మందులు ఇస్తారమ్మా. మన పక్కన బ్రహ్మాండమైన డాక్టర్ ఉన్నాడు బాలకృష్ణ. అతను ఒక్క పూట మెడిసిన్ ఇచ్చాడంటే ఎటువంటి తప్పులైనా క్షేమంగా మాయమైపోతాయి. లేదన్నయ్య, నాకేదో భయంగా ఉంది. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. పాపు తీసుకోండి. లాస్ట్ పాలున్నాయి. మా నాయనే.
అరుణాన్ని మాట్లాడుతున్నాను. ఉన్నట్టుండి ఆంటీకి నొప్పులు వచ్చాయి. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పార్వతీ నర్సింగ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను. త్వరగా రావాలి. అయితే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడే బయలుదేరుస్తాను. ఆంటీ చాలా కష్టపడుతుంది. చూడటానికే చాలా బాధగా ఉంది. డాక్టర్ ఏమన్నారు? నీకోసం కబుర్ చేయమన్నారు. మరేం పర్వాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళు. అమ్మాయి ఏం కంగారు పడుతుంది. బాబు ఒక్కడే ఉన్నాడు. నువ్వు వెళ్ళు. నేను వచ్చాను కదా, నువ్వు ఇక్కడ ఉంటాం మంచిది కాదు. వెళ్ళు. నువ్వు సరిగ్గా చూసావా? అప్పుడు నీ కళ్ళ చూడుందా? అయ్యో రామా, నా కళ్ళారా చూశానండి. ఆవిడ లలితమ్మ గారే, సాక్షాత్తు మన మేనేజర్ శ్రీనివాసరావు గారి భార్యామనే. అరుణమ్మ గారు దగ్గరుండి ఆసుపత్రిలో చేర్పిస్తాను. ఆశ్చర్యంగా ఉందే. నిన్నగాక మొన్నగనడం ఏమిటి, మళ్ళీ ఇప్పుడు కాన్పు ఏమిటి? అక్కడే ఉందండి మరి కిటుకు. అరుణ అక్కడ ఉంది అంటే అరుణకు కూడా ఇందులో మనకాలు అయితే ఒక పట్టు పట్టాల్సిందే. పట్టు దొరకలే గాని ఈ దెబ్బతో శ్రీనివాసరావు పీక. ఎవరు? లలిత. పిన్ని రాలేదు మా అమ్మగారు. ఏమ్మా, నా కోడలు ఇంకా ఇంటికి రాలేదా? ఏమన్నాను? డాక్టర్లు ఏమన్నారమ్మా? దానికి ఏం ప్రమాదం లేదన్నారు కదా. చీరకు ఫోన్ చేసావా తల్లి? అంకుల్ అక్కడే ఉన్నారు. డాక్టర్లు మరేం ప్రమాదం లేదని చెప్పారు. మిస్టర్ రావు, కంగారు పడకండి. మీ శ్రీమతికి కష్టపు కనిపోయేలా ఉంది. సిజేరియన్ ఆపరేషన్ చేయక తప్పదు. మీ పర్మిషన్ కావాలి. మీరు డాక్టర్లు, అన్నీ తెలిసిన వారు. ఏది మంచిదని చూస్తే అలా చేయండి. సంతకం చేయండి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. డాక్టర్, లలితకి ఎలా ఉంది? ఈ రాత్రి గడవాలి మిస్టర్ రావు. అంతవరకు రాక రాక వచ్చిన కాన్పు. అందుకే ఇంత కష్టం అయింది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనం చేయవలసింది చేశాం. నేను వెళ్ళి చూడొచ్చా? ఇప్పుడు కాదు, మీరేం కంగారు పడకండి. మేమున్నాగా. పార్వతి నర్సింగ్ హోమ్. నేను అరుణని మాట్లాడుతున్నాను. అలాగా? సరేనండి, అలాగే. అర్ధరాత్రి ఎక్కడికమ్మా ఫోను? ఏం లేదు మావయ్య, నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉందో? ఇప్పుడు బాగానే ఉంది. పోనీలేమ్మా, వెళ్ళి పడుకో పో. ఏమిటా నువ్వు అనేది? ఇంకా 4-5 రోజులు హాస్పిటల్లో ఉండడం ఏమిటి? ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది కదమ్మా. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి పంపిస్తామని చెప్పారు. వీడేమో పసిపు. వీడి సంగతి ఎట్టారా? మనమే చూసుకోవాలమ్మా. పరీక్షలు అయ్యేటంత వరకు బాబును దూరంగా ఉంచమన్నాను. బాగుంది నాయన, చాలా బాగుంది. ఈ రోజుల్లో వచ్చే రోగాలు అలాగే ఉన్నాయి, చేసే వైద్యాలు అలాగే ఉన్నాయి. అది వచ్చేలోగా ఇడు ఎంత బిల్ల పెట్టుకుంటాడు. రా బాబు, నా తండ్రి రా. నా బాబు, నాకా కళ్ళు లేవు. మా నాయన బచ్చు. లలితకి ఎలా ఉంది? సిస్టర్, లలితకి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ మిస్టర్ రావు. గుడ్ మార్నింగ్. ఏమైంది? మా లలితకి ఏం జరిగింది? కూర్చోండి. చెప్పండి డాక్టర్. ఆమెకు అపాయం తప్పింది, కానీ బాబు. బాబు ఏం జరిగింది డాక్టర్? చెప్పండి. మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మిస్టర్ రావు. ఏమైంది డాక్టర్? నైట్ డ్యూటీ నర్సుకు మొత్తం మంది ఇచ్చి బాబుని ఎవరో మాయం చేశారు. బాబుని మాయం చేశారా? నీకెవరి మీదైనా అనుమానం ఉందా మిస్టర్ రావు? లేదు. అయితే వెంటనే పోలీస్ రిపోర్ట్ చేయడం మంచిది. వద్దు డాక్టర్, పోలీసులకు ఫోన్ చేస్తే మీ సంస్థకే అప్పగిస్తా. పర్వాలేదు. కన్నవాళ్ల కడుపు కోత కన్నా మా పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నా. డాక్టర్, బాబు సంగతి లలితకు తెలుసా? లేదు. మెలకు వచ్చినప్పుడల్లా బాబును చూపమని అడుగుతుంది. మీతో సంప్రదించిన తర్వాత చెప్దామని ఆగాం. దట్స్ ఆల్ రైట్ డాక్టర్. ఎలా ఉంది?
బాగానే ఉన్నానండి. కూర్చోండి. మీకు మగ పిల్లవాడట? అవునండి. బాబు నాకు చూపించరా? కుడి చేయి మీద కుంకుడు గింజంత పుట్టుమచ్చట, ఆ కళ్ళు, ముక్కు, గడ్డం అచ్చంగా అన్ని మీ పోలికేనట్టుగా. ఏ కన్నతల్లి చూసినా దిష్టి తగులుతుందా? అది సరిగాని పెదబాబు ఎలా ఉన్నాడండి? పాలు ఎవరు పడుతున్నారు? గ్రైప్ వాటర్ పోస్తున్నారా? లలిత, నీ మంచితనం మనసు అర్థం చేసుకున్న కొద్దీ నాకేదో భయం వేస్తుంది.